విశాఖ పర్యటనలో వైసీపీ టార్గెట్ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. తెల్లారితే ఎన్నికలు అనగా బాబాయిని లేపేశారని అన్నారు. సాయంత్రానికి గుండెపోటు కాదు గొడ్డలిపోటని తేలడంతో మాట మార్చేశారని అన్నారు. దోషులను అరెస్టు చేసి రికార్డులను సీజ్ చేసి ఉంటే అప్పుడు ఓడిపోయే వాళ్ళం కాదన్నారు సీఎం. మోసాలు నేరాలు చేసి ఎదుటివారి మీద వేయడం కాదని వాళ్ళు తననే మోసం చేశారని విమర్శించారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక పైనున్న కిందనున్న అందరూ కుటుంబ సభ్యులే, అందరం సమానమే, దాంట్లో వ్యత్యాసం లేదు. మీ ఉత్సాహం చూస్తా ఉంటే నేను ఎప్పుడో రావాలి, మీరు 2 గంటలకో 1 గంటకు వచ్చేసారు. ఇక్కడికి 5-6 గంటలు వెయిట్ చేస్తున్నారు. 12 గంటలకు వచ్చారు, 2 గంటలకు వచ్చారు. ఎనర్జీ మాత్రం తగ్గలా. ఆ ఎనర్జీ చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది, ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే, కుటుంబంలో పుడితే ఆ ఆనందమే వేరు. మీది నాది రాజకీయ అనుబంధం కాదు, ఇది ఒక కుటుంబ అనుబంధం. 45 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా. మీతో కలిసి నేను పెరిగాను, నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం అందరం గాని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు, దాంట్లో అనుమానమే లేదు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక పైనున్న కిందనున్న అందరూ కుటుంబ సభ్యులే, అందరం సమానమే, దాంట్లో వ్యత్యాసం లేదు. మీ ఉత్సాహం చూస్తా ఉంటే నేను ఎప్పుడో రావాలి, మీరు 2 గంటలకో 1 గంటకు వచ్చేసారు. ఇక్కడికి 5-6 గంటలు వెయిట్ చేస్తున్నారు. 12 గంటలకు వచ్చారు, 2 గంటలకు వచ్చారు. ఎనర్జీ మాత్రం తగ్గలా. ఆ ఎనర్జీ చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది, ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే, కుటుంబంలో పుడితే ఆ ఆనందమే వేరు. మీది నాది రాజకీయ అనుబంధం కాదు, ఇది ఒక కుటుంబ అనుబంధం. 45 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా. మీతో కలిసి నేను పెరిగాను, నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు. అది చూసిన